కుప్పం నియోజకవర్గంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో సుమారు 64 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2.5 కిలోల బంగారం కూడా తనిఖీలో పట్టుబడినట్లు చెప్పారు. జ్యోతిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేట్టుగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. फोटोस बाहर జ్యోతిని చెంచల్గూడ జైలుకు తరలించే క్రమంలో అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రాత్రి 9 గంటల సమయంలో జ్యోతికి ఛాతీ నొప్పి వచ్చిందని ఏసీబీ అధికారులు తీసుకొచ్చారని, జ్యోతికి ఈసీజీ, బీపీ, బ్లడ్ టెస్టులు, గండుకు సంబంధించిన పలు టెస్టులు నిర్వహించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. అన్ని టెస్టులు నార్మల్ గా వచ్చాయని, జ్యోతికి ప్రస్తుతం ఎకో టెస్ట్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలోని అభివృద్ది పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహ నిర్మాణ పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్ బొడుకం గంగాధర్ వద్ద గిరిజన సంక్షేమ శాఖ ఈఈ జగజ్యోతి డబ్బులు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆశ్రయించాడు. దీనిపై అధికారులు స్పందించారు. పథకం ప్రకారమే సోమవారం రోజున కార్యాలయానికి వెళ్లిన గంగాధర్ 84,000 రూపాయల లంచం ఇచ్చాడు. ఆ సమయంలోనే అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జ్యోతిను ప్రస్తుతం ఆమె రిమాండ్ తరలించేటువంటి క్రమంలో అస్వస్థకు గురి కావడంతో, ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లోనే జ్యోతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనేది హాస్పిటల్ వైద్యులు అయితే చెప్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్లోనే వైద్య చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆమెకు ఈసీజీ కావచ్చు, బీపీ, బ్లడ్ టెస్టులతో పాటు షుగర్, గుండెకి సంబంధించినటువంటి టెస్టులు కూడా పూర్తి చేయడం జరిగింది. 2D ఈకో టెస్ట్ ను కూడా పూర్తి చేశారు. రేపు ఉదయం వరకు కూడా వైద్యుల సంరక్షణలో, వైద్యుల యొక్క పర్యవేక్షణలోనే జ్యోతి ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రేపు 10:30 మరోసారి వైద్య పరీక్ష అనంతరం ఆమెకు ఆరోగ్యం బాగానే ఉందని ఒకవేళ వైద్యులు నిర్ధారించినట్లయితే ఖచ్చితంగా రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వైద్యులు అయితే మా అబ్జర్వేషన్ లోనే జ్యోతి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇంటికి వెళ్లి సోదాలు చేసినటువంటి సమయంలో నగదు, బంగారాన్ని సీజ్ చేసినటువంటి సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థకు గురి కావడం, తర్వాత ఆమెను రిమాండ్ కు తరలించేటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆమె అనారోగ్య సమస్య తలెత్తడంతో ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించారు. ఉస్మానియా హాస్పిటల్లో ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారని చెప్పుకోవచ్చు.